గడిచిన మూడేళ్లతో పోల్చితే ఈ ఏడాది డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య తగ్గింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కొత్తగా 1.51 కోట్ల ఖాతాలు మాత్రమే ఓపెన్ అయ్యాయి. ఈక్విటీ మార్కెట్ అంత బాగా లేకపోవడంతో బ్రోకరేజ్లు కొత్త క్లయింట్లను జోడించే వేగం బాగా తగ్గిపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి లేటెస్ట్ డేటా ప్రకారం 2024-2023 సంవత్సరాలతో పోల్చితే 2025వ సంవత్సరంలో తెరిచిన డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య తక్కువగా నమోదైంది. 2024లో 2.36 కోట్ల కొత్త ఖాతాలు ఓపెన్ కాగా 2023లో 1.6 కోట్ల కొత్త ఖాతాలు యాడ్ అయ్యాయి. కానీ 2025లో ప్రస్తుతానికి 1.51 కోట్ల కొత్త డీమ్యాట్ అకౌంట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో 2025 డిసెంబర్ 19 నాటికి ఎన్ఎస్సిలో రిజిస్టర్ అయిన ఇన్వెస్టర్ బేస్ దాదాపు 12.4 కోట్లకు చేరుకుంది. ఇది 2024లో 10.89 కోట్లుగా నమోదైంది. 2025 నవంబర్ 19 నాటికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దాదాపు 20.5 కోట్ల డీమ్యాట్ ఖాతాలను కలిగి ఉంది. అయితే ఇది కేవలం ఈ స్టాక్ మార్కెట్ కి మాత్రమే పరిమితం కాదు. అందువల్ల ఎన్ఎస్సితో పోల్చితే గణనీయమైన స్థాయిలో ఖాతాలను కలిగి ఉంటుంది. బిఎస్సిలోని యూనిక్ యాక్టివ్ ఇన్వెస్టర్ల ఖచ్చితమైన సంఖ్యను బహిరంగంగా వెల్లడించరు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ప్రకారం 2025లో ఇప్పటి వరకు దాదాపు 13.6 కోట్ల మంది ప్రత్యేక వ్యక్తిగత పెట్టుబడిదారులు ఉన్నారు. కోవిడ్ అనంతరం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. డిజిటలైజేషన్ పెరగడం, ఆర్థిక అక్షరాస్యత వృద్ధి చెందడం, సులభమైన అన్బోర్డింగ్ ప్రక్రియల వల్ల ఈ పురోగతి సాధ్యమైంది. దీంతో ఎన్ఎస్డిఎల్ మరియు సిడిఎస్ఎల్ లో మొత్తం డిమాట్ ఖాతాల సంఖ్య 2024 ఆగస్టు నాటికి 17.10 కోట్లకు చేరుకుంది. ఈ సంఖ్య 2020 మార్చిలో 4.01 కోట్ల మాత్రమే కావడం గమనార్హం. 2025లో ఇప్పటి వరకు బెంచ్ మార్క్ ఇండెక్స్ లైన్ సెన్సెక్స్ నిఫ్టీ ఒక్కొక్కటి 9% మాత్రమే లాభపడ్డాయి. విస్తృత మార్కెట్లలో మాత్రం భిన్న ధోరణులు కనిపించాయి. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కేవలం 0.5% పెరిగింది. బీఎస్సీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 9% తగ్గింది. ఈ సంవత్సరం మార్కెట్లో ఉన్న తీవ్ర అస్థిరతే ఈ మందగమనానికి కారణం. ముఖ్యంగా రిటైల్ పెట్టుబడిదారులు ఎక్కువగా చురుగ్గా ఉండే స్మాల్ క్యాప్లు బలహీన పనితీరు కనబరిచాయి. 2025వ సంవత్సరంలో కొత్త ఖాతాల తగ్గుదల రాష్ట్రాలకు, ప్రాంతాలకు విస్తరించింది. డీమ్యాట్ అకౌంట్లు ఎక్కువగా 6 రాష్ట్రాల్లో ఉన్నాయి. అవి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్. కొత్తగా తెరిచిన ఖాతాలో 53.34% అకౌంట్లు ఈ 6 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇది 2024వ సంవత్సరంలో 53.68%గా నమోదైంది. ఈ సంవత్సరం 1.97 కోట్ల కొత్త పెట్టుబడిదారులను జోడించడం ద్వారా మహారాష్ట్ర ఏకైక అతిపెద్ద కంట్రిబ్యూటర్ గా కొనసాగుతోంది.